హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ లోకి ఎంటర్ అయింది దేవరా ఫిల్మ్. ఎంటర్ అవుతూనే డీసెంట్ హోల్ తో మంచిగా పర్ఫామ్ చేసింది. తెలుగు స్టేట్స్ లో మరోసారి 2 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ కంటిన్యూస్ 1 crore షేర్ విషయంలో తెలుగు స్టేట్స్ లో రికార్డ్ పెట్టేలానే కనిపిస్తుంది. ఈ కలెక్షన్స్ తో నైజంలో 50 కోట్ల బెంచ్ మార్క్ ని కూడా క్రాస్ చేస్తూ ప్రభాస్ తర్వాత 2 సార్లు ఈ ఫీట్ అందుకున్న హీరోగా ఎన్టీఆర్ పై రికార్డ్ తెచ్చిపెట్టింది దేవరా ఫిల్మ్. అది కూడా బ్యాక్ టు బ్యాక్. ఇక నిన్నొచ్చిన కలెక్షన్స్ తో తెలుగు స్టేట్స్ లో ప్రతి ఏరియాలోనూ కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. బట్ తమిళనాడు అండ్ కేరళలో స్టిల్ స్ట్రగుల్ అవుతున్నా. నార్త్ లో మాత్రం అదే ఊపు కొనసాగుతుంది. బట్ ఓవర్సీస్ లో మాత్రం బాగా డల్ అయింది. ఓవరాల్ గా అయితే ఇతరే డీసెంట్ హోల్ చూపెట్టింది దేవరా ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఈ మూవీ 8 days లో ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో డే 1 crore మార్క్ దాటి సూపర్ గా హోల్డ్ చేయడంతో 8 days నైజంలో 50 కోట్ల మార్క్ దాటింది. నైజంలో బిజినెస్ 45 కోట్లు కావడంతో ఇప్పటికే 5 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. వితౌట్ జీఎస్టీ చూసుకుంటే ఇంకా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సాలార్ అండ్ కల్కి మూవీతో 50 కోట్ల మార్క్ ని ఇక్కడ టచ్ చేయగా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అండ్ దేవరాతో ఈ ఫీట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక సీడెడ్ విషయానికి వస్తే 60 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడంతో 8 days షేర్ 23.2 కోట్లు దాటింది. సీడెడ్ లో బిజినెస్ 22 కోట్లు కావడంతో ఇప్పటివరకు 1.2 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. సో సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 25 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతుంది. ఇక ఉత్తరాంధ్రలో డే 30 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా 8 days షేర్ 13.5 కోట్లు దాటింది. ఉత్తరాంధ్ర బిజినెస్ 12.5 కోట్ల వరకు జరగడంతో ఇప్పటికే ప్రాఫిట్ 1 కోటి మార్క్ దాటింది. ఇక ఈస్ట్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 8 days లో 8 కోట్ల 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకోగా వెస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 6.5 కోట్లు, గుంటూరులో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 10.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వితౌట్ జీఎస్టీ చూసుకున్నా ఇక్కడ బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక కృష్ణాలో 7 కోట్ల బిజినెస్ కి గాను 7.2 కోట్లు అండ్ నెల్లూరులో 4 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల 17 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 125 కోట్లకి చేరుకోగా గ్రాస్ 175 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 114 కోట్లు కావడంతో ఇప్పటివరకు ఇక్కడ 11 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొచ్చింది దేవరా ఫిల్మ్. ఇక కర్ణాటకలో జరిగిన 16 కోట్ల బిజినెస్ కి గాను 15 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 1 కోటి కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. టాక్ ఎఫెక్ట్ కర్ణాటకలో గట్టిగా పడిందని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో డే 10 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో 8 days షేర్ తమిళనాడులో 3.9 కోట్లకి చేరుకుంది. ఇదైతే అన్డౌటెడ్లీ ఎండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. తమిళనాడులో బిజినెస్ 6 కోట్ల వరకు జారడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 2 కోట్ల 10 లక్షల వరకు కలెక్ట్ చేయాలి. ఇక కేరళలో 2 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేయగా టోటల్ షేర్ 85 లక్షలకి చేరుకుంది. కేరళలో బిజినెస్ 1 crore. ఇక హిందీలో 50 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేయగా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 26 కోట్లు దాటింది. ఇక్కడ బిజినెస్ 20 కోట్లు కావడంతో ఇప్పటికే 6 కోట్ల పైన ప్రాఫిట్ తెచ్చిపెట్టింది దేవరా ఫిల్మ్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 26 కోట్ల బిజినెస్ కి గాను 32 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ వర్కింగ్ డేస్ లో బాగా స్లో డౌన్ అయింది ఈ ఫిల్మ్. అలా దేవరా 8 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 203 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 350 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 184 కోట్లు కావడంతో ఇప్పటివరకు 19 కోట్ల పైన ప్రాఫిట్ తో సూపర్ హిట్ దిశగా వెళ్తుంది ఈ ఫిల్మ్. మరి సెకండ్ వీకెండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది దేవరా 8 days వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.